కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు కోదండరామ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, అట్లాగే అలెక్య పుంజాల గారు, చైర్పర్సన్ తెలంగాణ సంగీత నాటక అకాడమీ గారు, అట్లాగే శ్రీమతి జీవి వెన్నెల గారు, చైర్పర్సన్ తెలంగాణ సంస్కృతి సారథి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేశ్వరంజన్ గారు, అట్లాగే డైరెక్టర్ కల్చర్ హరికృష్ణ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, కవులకు, కళాకారులకు, మేధావులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా అందరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటాం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యం కల్చర్ అంటే, సరే నేనైతే పండితుని కాదు, లెక్క చెప్పడం పామరుడి కింద లెక్క, అయినా కూడా కల్చర్ అంటే ఆట పాట అనే కాదు. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైందనేది వాస్తవం. ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా, వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల కూడా అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం జరుగుతుంది ధ్వంసమైంది. కాబట్టే ఈనాడు ఎన్నో అనర్థాలు, ఎన్నో రుగ్మతలు, ఎన్నో నేరాలకు, ఎన్నో ఘోరాలకు ప్రధానమైన కారణం ఈ సంస్కృతి అనేది ధ్వంసమైంది. విద్యా విధానము కూడా ధ్వంసమైంది, ఆలోచన విధానం ధ్వంసమైంది. ఇవన్నీ కలగలిపి ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కావచ్చు, బాధలు కావచ్చు, అప్పులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, రకరకాల వీటన్నిటికీ మూలం అనేది ఇది ప్రధాన. దీనికి ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే సరిపోవు. ప్రధాన అంటే మూలం అంటే మూలాలోకి వెళ్తే ఆ మూలాలు సరిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదనేది నేను గమనించినటువంటిది రాజకీయ జీవితంలో. ఈ మధ్య కాలంలో కూడా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్లో పాల్గొంటున్నప్పుడు ఎందుకు నాకు ఆలోచన వచ్చి, సహజంగా అంటే చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్, 1000 మంది మీటింగ్లు కూడా అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అడిగిన ఆల్మోస్ట్ 99%. ఉదాహరణకు నిజామాబాద్లో ఒక మీటింగ్లో 3-4 వేల మంది ఉంటారు. అందులో ఒక పోచారం శ్రీనివాస గారు తప్ప అందరూ చేతులు జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడ కూడా 4,000 మంది మీటింగ్ ఉంటారు. అందులో ఎమ్మెల్సీ దామోదర్ గారు తప్ప మీకు అందరూ చేతులు జరిగింది. అప్పుడు నేను అడిగిన, మీ తాతలు కష్టపడ్రి, మీ తండ్రులు కష్టపడ్రి, మీరు కష్టపడతా ఉన్నారు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తారు, ఇన్ని రకాలు చేస్తూ ఉన్నారు. మరి కష్టం చేసినటువంటి ఫలితం ఏందో ఎటుపోతూ ఉంది. దీనికి తోడు మళ్ళీ ఈ రోజున ప్రభుత్వాలు రకరకాల పెన్షన్లని, పెట్టుబడులని, రుణమాఫీలని, సన్నబియ్యం అని, మద్దతు, రకరకాల ఇవన్నీ ఇవొచ్చే ప్రభుత్వం నుంచి మీవి ఈ రెండు కలిసినా కూడా మరి ఇంతమంది చేతులు ఎత్తుతా ఉన్నారు అప్పుడునని. దీనికి కారణం ఏంటి? దీనికి కారణము పాలకుల, ప్రభుత్వాల మీ పాత్ర ఏమీ లేదా అని అడిగిన సందర్భంలో ఇంకా కొంత లోతుకెళ్ళి వాళ్ళని అడిగిన. ప్రధానంగా అంటే మనం కొన్ని సామెతలు విన్నాం, గుడ్డెద్దు చీలబడ్డట్టుగా, సంకల పిల్ల పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా అన్నట్టుగా ఉంది జీవన విధానం. 3 కారణాలు ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఇన్ని అప్పులకు, ఇన్ని బాధలకు ప్రధాన కారణం 3 కారణాలు అంటే నాకు తోచి నేను అడుగు ప్రశ్నించిన. చదువుల పేరు మీద
చదువుల పేరు మీద ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అంటే ఆల్మోస్ట్ 15 years చదువుకు మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అన్నప్పుడు ఏ గ్రామంలో చూసినా ఆ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు పట్టణాలకు పిల్లలు పంపిస్తా ఉన్నారు 1వ తరగతి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు పీజీ దాకా. నేను వాళ్ళని అడిగిన ఒక గ్రామాలు మీ గ్రామం నుంచి ఎంతమంది బయటికి వెళ్తా ఉన్నారు అంటే మా ఊరికి 4 బస్సులు వస్తాయి, మా ఊరికి 6 బస్సులు వస్తాయి, మా ఊరికి 3 బస్సులు వస్తాయి. ఆ గ్రామ సైజుని బట్టి మా గ్రామం నుంచి 100 మంది పోతారు, మా గ్రామం 200 పోతారు. ఎన్ని డబ్బులు మీరు ఖర్చు పెడతా ఉన్నారు అడిగా. సాధారణంగా 20,000, 30,000, 40,000, 50,000 సరే అదే ఇంకా 10th అంటే ₹1,00,000 ఇంటర్మీడియట్ 2 లక్షలు వచ్చి ఖర్చు పెడతాం. అంటే జనరల్గా యావరేజ్ లెక్కేస్తే ఒక 15 సంవత్సరాల కాలంలో యావరేజ్గా 40,000, 50,000 తీసుకున్నాం. ఆల్మోస్ట్ 7 నుంచి 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈ 15 సంవత్సరాలు చాలా మంది అందరూ ధనికులే కాదు, అందరూ కూడా అప్పులు చేసేటువంటి వాళ్ళే. మెజార్టీగా చేతిదాన్ని బట్టి అర్థమవుతాం. ఆ వడ్డీ కలుపుకుంటే మరో 7 లక్షలు, 10 లక్షల రూపాయలు. ఎందుకు పంపిస్తా ఉన్నాం బయటకు? గ్రామాలలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్లో చెప్పేటువంటి వాళ్ళు గవర్నమెంట్ టీచర్లకు సరే 50,000, లక్షల జీతం వచ్చి అంటే చదువుకున్న వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, మెరిట్ ఉన్న వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చెప్తా ఉన్నారు. అంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు స్కూల్లో చెప్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో 5,000కో, 10,000కో, 15,000కో జీతాలకు అంతంత మాత్రం తోటి వాళ్ళ జీవనం కోసం బయట ప్రైవేట్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఏ స్కూల్ మనం చూస్తా ఉన్నాం పేపర్లో, కొన్ని స్కూళ్ళలో సుమారుగా రాష్ట్రంలో 1000 స్కూళ్ళలో అసలు పిల్లలే లేరు. ఒక దగ్గర ఒక విద్యార్థి 5 మంది టీచర్లు, 10 మంది టీచర్స్. అంటే బాగా చెప్పగలిగేటువంటి ప్రభుత్వ స్కూళ్ళకు మనం పిల్లల్ని పంపడం లేదు. అదే డబ్బులు ఖర్చు పెట్టి అంతంత మాత్రం చదువు అంటే బయట స్కూల్లో సరే వాళ్ళు 10,000 జీతం చెప్తా ఉన్నాం. మీరు ప్రజాప్రతినిధులు మా దగ్గరికి 100 మంది వస్తూ ఉంటారు. గురుకుల పాఠశాలలో సీట్లు కావాలి అంటే ప్రాధాన్యపడతా ఉంటారు, పైరవీలు చేస్తూ ఉంటారు, రకరకాల ఒత్తిడి చేస్తూ ఉంటారు. మరి ఎంతమందికి ఈ గురుకుల పాఠశాల ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసిన లెక్క ప్రకారం రాష్ట్రంలో సుమారుగా సబ్జెక్టు కలిపి 1000 స్కూల్స్ దాకా ఉంటాయి. ఈ 1000 స్కూళ్ళకు కలిపి సుమారుగా ఒక 4 లక్షల మంది, 5 లక్షల మంది ఉంటారు. రాష్ట్రంలో మొత్తం 10th క్లాస్ చదివే విద్యార్థి సంఖ్య 60 లక్షలు. అంటే 60 లక్షల్లో గురుకుల పాఠశాల చదివేటువంటి వాళ్ళు 5 లక్షలు. అంటే నాట్ ఈవెన్ 10%. సో 90% ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళు అరౌండ్ 19 lakhs అప్ టు 10th క్లాస్. ప్రైవేట్లో చదివేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 35 lakhs. అంటే మరి వ్యవస్థ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, స్కూల్స్ ఉండి, అలా కరెంట్ ఉండి, అన్ని రకాల వసతులు ఉన్నా కూడా చెప్పే వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్ పంపడం లేదు. గురుకుల పాఠశాల అడుగుతారు డిమాండ్. గురుకుల పాఠశాల ఏం చేస్తారు? పిల్లలకు పొద్దున్నే లేపుతారు. పొద్దున్నే లేపి వాళ్ళని తయారు చేసి వాళ్ళంత హోంవర్క్ వ్యవహారం చేస్తారు. మధ్యాహ్నం సాయంకాలం ఇప్పుడు 1 గంట ఆట పడి ఉండొచ్చు. మళ్ళీ సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకి హోంవర్క్ ప్లేసెస్ వాళ్ళు చేస్తారు. నేనేమన్నా ఆ ఉన్నటువంటి జనంలో మీ పిల్లలకు ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, లేదంటే పిల్లలకు పని చెప్పే కార్యక్రమం కావచ్చు, లేదా పాచి పని చెప్పవచ్చు, చెప్పవచ్చు. చదువుకునే వాతావరణం ఉండదు. పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు రప్పించి సాయంకాలం 7 గంటల దాకా రీటైన్ చేయగలిగితే అంటే 12 గంటలు, అంతకంటే కొంచెం చదవాల్సిన అవసరం లేదు. 1 గంట ఆట పాటు మీకు చదువు, హోంవర్క్ అయితే లేదు. ఇది చేయడానికి మీకు ఏం కష్టం? పోనీ ఉదయం 7 నుంచి 10 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు, సాయంకాలం 4 నుంచి 7 వరకు గవర్నమెంట్ టీచర్ ఉండరు. ఈ ప్రభుత్వ టీచర్లు లేనటువంటి ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, ఈ 6 గంటల కోసం మీరేదైతే గ్రామం నుంచి నేను కొన్ని గ్రామాలు లెక్క కూడా ఇచ్చిన
ఒక గ్రామంలో 60 లక్షలు, ఒక గ్రామంలో రేవల్ గ్రామం 75 లక్షలు, ఒక గ్రామంలో 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించి ఈ 3 అవర్స్ ఆ 3 అవర్స్ ప్రైవేట్, ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చెప్తా ఉన్నారో వాళ్ళకైతే 10,000 15 జీతాలు ఇస్తా ఉన్నారో, సో అదే టీచర్స్ను మీరు తప్పించుకొని మీ గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువకులు కావచ్చు, బయట ఉన్న నిరుద్యోగులు కావచ్చు తెప్పించి వాళ్ళకి అదే 15,000 రూపాయల జీతం ఇస్తే 10,000 15,000 వాళ్ళ స్థాయిని బట్టి మీ యొక్క స్తోమతను బట్టి చేసే కార్యం చేస్తే చాలా మంది ఉన్నారు కదా. అంటే 10 మంది టీచర్లు ప్రైవేట్ అది, 10 మంది గవర్నమెంట్ ఉన్నారు. సబ్జెక్టు నంబర్ బట్టి వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? మహా అంటే నెలకు 10 మంది టీచర్లు పెట్టుకున్నా కూడా ఆ స్కూల్ విద్యార్థుల సంఖ్యను బట్టి 1,50,000 ఖర్చు అవుతుంది. సంవత్సరం మొత్తం కలిపితే కూడా 16 లక్షలు 15 లక్షలు అవుతుంది. మీరు ఖర్చున్న 75 లక్షల్లో ఈ 15 లక్షలే కదా, మిగిలిన 56 లక్షలు మీ డబ్బులే కదా. సో మీరు అంటే తక్కువ ఖర్చుతోటి మొదటి చేయడం కంటే సాయగలడు దాకా ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉంది, కంప్యూటర్స్ వచ్చినాయి, రకరకాల సెల్ ఫోన్లు కూడా రకరకాల సమాచారం ఉంది. అంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీ గవర్నమెంట్ ఇస్తా ఉంది. దానికి తోడుగా మీరు కొద్దిగా 5-10 లక్షలు ఖర్చు పెట్టుకున్న కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి వసతులు గ్రామాల్లో వస్తాయి. ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రొజెక్టర్ పెట్టచ్చు, కంప్యూటర్లో మనం అన్ని రకాల కూడా వాళ్లకు ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి మనం చెప్పే కార్యక్రమం ఎడ్యుకేషన్ ఇస్తే అదే ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ మనకు వస్తుంది. దాంతో పాటుగా మనం మన దగ్గర ఉండడం మూలంగా సో విలువలు కావచ్చు, చదువుతో పాటుగా విలువల గురించి కావచ్చు, రకరకాల న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్పించి ఏర్పాటు చేస్తే దాంతో పాటుగా ఆటపాటలు. అంటే మీ ఖర్చు అనేది, మీరు పెడుతున్న ఖర్చు అనేది మీరు ఎప్పుడ పరిధిలో, సో దానిలో మ్యాక్సిమం 75-80% తగ్గిపోతుంది. 10 సంవత్సరాలు లెక్కేస్తే 15 సంవత్సరాల పాటు. అంటే చదువుల పేరు మీద. అందుకే బాగా చెప్పే గవర్నమెంట్ స్కూళ్ళకు పప్పడం లేదు. అంతంత మాత్రం చదువు చెప్పేటువంటి మనం చూస్తూ ఉంటాం. అసలు చెప్పంటే మనం ఒకరికి విమర్శించడం కాదు, కానీ ఇలా ఇంగ్లీష్ మీడియం కొన్ని ఇక్కడ నుంచి కేరళలో తీసుకొస్తారు. నేను చూసిన కొన్ని స్కూల్స్లో స్టాండర్డ్స్ లేవు, అంటే పేరుకు మాత్రం ఉంది. ఇదే స్కూల్లో మనం వాళ్ళకి అక్కడ ఏమో చెప్తా ఉన్నారో వాళ్ళ కోసం దాని మంచి వాళ్ళు కూడా మనం చెప్తే అదే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వస్తుంది. సో 90% మీకు ఖర్చు తగ్గిపోతుంది. అందుకనే దీనికి ఏం చేయాలి, ఎవరు చేయాలి అంటే రాజకీయాలకు అతీతంగా మహిళా సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు ఒక సంఘటితమై ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజలకు సంఘటితం చేసి తెలంగాణ రాష్ట్రం తెలుసుకున్నప్పుడు ఒక గ్రామంలో ఉన్నటువంటి యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు అందరూ కలగలిపి చేస్తే ఏ గ్రామానికి ఆ గ్రామం సమస్య పరిష్కారం అయితే. చాలా చదువులో స్టాండర్డ్ ఎట్లుంది, చాలా మంది ప్రాక్టికల్ చూస్తున్నాం కాబట్టి మనం మెసేజ్ పెట్టామంటాం, పెట్టే పరిస్థితి లేదు, రాదు. 100 రకాల తప్పులు ఉన్నాయి. ఈవెన్ ఇంటర్మీడియట్ డిగ్రీ చాలా మందిలో అట్లా స్టాండర్డ్స్ అనేది లోపించింది. సో దీనికి డబ్బులు పోతా ఉన్నాయి, అప్పులు పాలవుతారు. ఇంకో దిక్కు మనకు ఆ స్టాండర్డ్స్ అనేది కూడా లోపించినాయి. సో తక్కువ ఖర్చుతోటి మనకు ఇది ఒక అవకాశం. ఇదే మహిళా సంఘాలు పావుల వడ్డీ కోసం తపన పడతా ఉంటారు, వడ్డీ లేనప్పుడు తపన పడతా ఉంటారు. ఇక్కడ లక్ష్యం పోతా ఉంది, అది వాళ్ళు దానిపైన ఆలోచన చేస్తలేదు. అట్లాగే రైతులు మనం చూస్తా ఉన్నాం, వరి కొనుగోలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి చిన్న చిన్న విషయాల గురించి నడుస్తూ ఉంటాయి. ఇక్కడేమో అధిక మొత్తంగా ఖర్చు అవుతాము. అందుకే సంకల బిల్లులు పెట్టుకొని ఊరుతున్నట్టుగా మనకు సమస్య పరిష్కారం మన దగ్గర పెట్టుకొని ఇక్కడ కూడా వెతుకుతాం. సో దీని మూలంగా మీకు ఒక రకమైన అప్పులు జరుగుతూ ఉన్నాయి. రెండవ విషయం ఆరోగ్యాల పేరు మీద. ఈరోజు ఏ ప్రైవేటు దవాఖానైనా, ఏ ప్రభుత్వ దవాఖానైనా ఇసుక వేస్తే రాళ్ళ జనం ఉన్నారు, ఇసుక వేస్తే రాళ్ళ జనం ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఈ సంవత్సరము ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నేను ప్రజాప్రతినిధిగా మా నియోజకవర్గాల్లో 12 కోట్ల రూపాయలు ఎన్ఓసి, 8 కోట్ల రూపాయలు సీఎం మార్పటి, 20 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కు ఒక నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఖర్చు. అంటే రానివి ఎన్నో ఉంటాయి. 20 కోట్లు పెడితే ఇంకో 50 కాదు 100 కోట్లు ఖర్చు పెట్టారు.
ఎందుకు ఇంతగా ఆరోగ్యాలు పాలవుతా ఉన్నాయి అంటే ఆహార అలవాట్లు ఆరోగ్య అలవాట్లు లోపించినాయి కాబట్టి. అందుకే నేను చెప్తాను, ప్రతి వేదిక నేను చెప్తా ఉంటా, 1 గంట మనది కాదంటే 1 రూపాయి ఖర్చు కాకుండా నిండు జీవితం మనదే. సో దాని పట్ల కూడా ఈరోజు అడిగితే పిల్లల్ని, సార్ మాకు స్టేడియం లేదంటారు. అరే మేము చేసలేమా ఎక్సర్సైజ్? 6 అడుగులు పొడవు, 6 అడుగులు వేలకు, అంటే ఉట్టు బయటకు చేసేది, అంటే రకరకాలు చేసేది. అంటే ఈ ఒకప్పుడు వ్యవసాయం అనేది కాయకష్టం చేసేది. రోగాలు ప్రధానంగా ఒకటి లంగ్స్, 2 స్టమక్. వీటికి ఎక్సర్సైజ్ లేదు. ఒకప్పుడు దున్నేది, మూటలు కొట్టేది, వరి కుప్పలు కొట్టేది, కట్టెలు కొట్టి రకరకాలు చేసేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, అంతా మెషిన్ అయిపోయింది. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోయింది. సో 2 కలిపి దాని తోడు హ్యాబిట్స్, అలవాటు, అది కూడా ఆ శాఖ ఉంది. అంటే రకరకాల చూస్తావు. అంటే అసలు ఆశయం అంటే ₹1 కోటి ఖర్చు అయిందని హాస్పిటల్లో మాకు సీఎం మార్చుకోవచ్చు, వెలుగుసి కావాలి సీఎం మార్చుకోవాలి. ₹1 కోటి, 1,20 lakhs అవసరం లేకుండా ఆపరేట్ చేస్తాం. నేను స్వయంగా ఒక పేషెంట్ దగ్గర పోయినా, అర్జెంట్ చేయాలంటే నేను వస్తా పోయి చూస్తే అక్కడ ప్రమోట్ చేస్తున్నావు. అంటే పేషెంట్ తీసుకొస్తే నీకు ఎంత % ఇస్తాం అని కింద, 15% ఇస్తాం, 20% ఇస్తాం అని కింద. అవసరం లేకుండా ఆపరేట్ చేస్తాం. నేను 5-6 మంది పేషెంట్ డిశ్చార్జ్ తీసుకొచ్చి మళ్ళీ వేరే గవర్నమెంట్ డాక్టర్ ఇస్తే అసలు నాకు అవసరం లేదు, స్టంట్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం ఎవరు చెప్పారు సార్ నాకు డిశ్చార్జ్. కార్పొరేట్ హాస్పిటల్స్ అని చెప్పి, ఇది మా ఆల్తో మామూలు చిన్న హాస్పిటల్ కాదు, కార్పొరేట్ హాస్పిటల్స్. అంటే వ్యాపారం అనేది ఆ స్థాయికి దిగజారింది. ఒకప్పుడేమో ఇది ఆరోగ్యం నారాయణ బ్రహ్మ అని అంటారు కదా, అట్లా అన్ని దానాల కన్నా మహాదానం విద్యాదానం, అన్ని వ్యాపారాల కంటే అంటే చదువుల పేరు మీద దీని మీద తెస్తాం. అంటే దీనికి కారణం ఏంటి అంటే మనం ₹1 ఖర్చు కాకుండా 1 గంట మనదైతే నిండు రోజులు మనదైనప్పుడు, ఎన్నో వసతులు ఉన్నప్పుడు, ఏదో లేకపోతే 2 పడుతూ కొనుక్కోవచ్చు. మన పాశ్చాత్య దేశాల్లో మేము అక్కడ పోయినప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మెయిన్ రోడ్డు మీద ఉరుకుతా ఉంటారు. అంటే దే డోంట్ ఫీల్, మనం ఏదో సిగ్గుపడతా ఉంటాం ఆలోచనలో. అంటే వాడు ఎందుకోసం వాడు ఎవడు ఏమనుకుంటా వాడికి అవసరం లేదు. అంటే మన దగ్గర ఆ యొక్క దీని వల్ల మనకు 1 గంట ఖర్చు చేస్తే మనకు ₹1 ఖర్చు కాకుండా హాస్పిటల్ మనం ఎన్నో గొప్పలు చేస్తూ ఉంటాం. హాస్పిటల్ కంటే బదులు మనం ఆరోగ్యం అంటే స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ చదువుతో పాటు ప్రమోట్ ఇది కార్యక్రమం చేయాలి. ఎడ్యుకేషన్ సంబంధించి, అంటే ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి కూడా దీనికి కూడా మనం మాట్లాడినప్పుడు వదిలే స్పందన వస్తూ ఉంది. సో సంబడీ హ్యాస్ టు ఆర్గనైజ్, ఆ ప్రేరణ మనం ఇవ్వాలి. మూడవది, నేను ఆ మీటింగ్లో మాట్లాడి ఇంకో అంశం చెప్పాను, ఫంక్షన్ చేస్తారు, చేయాల్సిందే. పెళ్ళిళ్ళలో, పేరెంటాలు, మన సంస్కృతి సంపద చేయాల్సిందే. కానీ మేము ఈ ఒత్తిడి కారణంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు పిలిచిన దానికి వెళ్ళలేనప్పుడు, ఎన్నికలప్పుడు ఓట్ల దగ్గరికి పోతే వాళ్ళ ముఖం మీద అన్నారు, బాగా వచ్చిన పోయా, మేము పిలిచినప్పుడే రాలేదు, కానీ మిమ్మల్ని ఏమైనా మరలడినా మాకు వచ్చింది అత్యంతలు వేసుకుంటే రాలేదని. ఏం ఫంక్షన్ రాలేదమ్మా అంటే, మా బాబుకు ధోతి గడిచిన, మా పాపకు చీర గడిచామని. అంటే ఇవాళ ఈ ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడుతున్నారు. లేని వాళ్ళు కూడా అప్పులు చేసి లక్షలు ఖర్చు పెడతాం చేస్తాము. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. ఫంక్షన్ హాల్స్ తీసుకొని చేస్తాము, లక్షలు ఖర్చు పెడతాము. దాని పేరు మీద కూడా లక్షల రూపాయలు ఎందుకు పెడతా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు అంటే, చెయ్యకపోతే బంధువులు ఏమనుకుంటారో, మిత్రులు ఏమనుకుంటారో, ఈయంకుడు ఏమనుకుంటాడో, యారాలు ఏమనుకుంటారో దాని కింద, ఒకరి కోసం ఏమనుకుంటారో దాని కింద చేస్తాము. సో ఈ చదువుల పేరు మీద, ఆరోగ్యాల పేరు మీద, లేకున్నా అప్పులు తెచ్చి చేసేటువంటి ఫంక్షన్ల పేరు మీద ఇవన్నీ కలగలిపి, ఇవాళ ఫంక్షన్ చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత, అప్పుల పాలైన తర్వాత
మనం ఉన్నటువంటి ఆస్తులు పుస్తులు అమ్ముకొని బెదరపడ్డప్పుడు వాళ్ళు ఏమంటారు, వచ్చి తినిపోయిన వాళ్ళు తాగిపోయిన వాళ్ళు వీడు లంగా చెడిపోయిన అంటారు. వీళ్ళెవరు తీరుస్తారా? అంటే మనం అంటే అందుకే మన ఆలోచన విధానం అనేది స్పృహ కోల్పోతాం. ఒక క్షణం ఆలోచన చేయాలి. నేనైతే భగవద్గీత చదవలే కానీ నాకు పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే ఒకటే ఒక అంశం, స్వధర్మం ఆచరణ సాధ్యమైంది, పరధర్మం అతి భయంకరమైనది విన్నా. ఇది దీనికి వర్తిస్తుందా వర్తిస్తే మీరే చెప్పాలి మీద. అంటే ఒకరేమనుకుంటారో అని చేసేదాల్లా ముందుకు పోతూ ఖర్చులు పెడుతూ అప్రమాలు అవుతారు. అందుకే ఏ మాట మాట్లాడే ముందు ఏ పని చేసే ముందు ఒకసారి ఒక క్షణం మనల్ని మనం ప్రశ్నించుకొచ్చేస్తే ఇవన్నీ పరిష్కారం దొరుకుతుంది. అందుకే ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఇక జీవన విధానం ధ్వంసం కాబట్టి ఈ అన్ని అంశాలు ఇటువంటి చాలా ఉన్నాయి. నేను జస్ట్ కూడా చెప్పినట్టు మీరు నాకంటే మీరు మీద ఇట్లా చాలా అంశాలు కాబట్టి ఈ ప్రతి అంశం పైన అంటే కొట్టినట్టుగా పొడిచినట్టుగా ఉండే పద్ధతిలో మాటల ద్వారా కంటే రచనల ద్వారా ఆటపాటల ద్వారా సమాజాన్ని కదిలించే స్థాయిలో మనం పూనుకోకపోతే అంటే ప్రధానంగా మేధావులు, నిష్ణాతులు, కవులు, కళాకారులు సమాజంలో చైతన్యం ఎవరంటే మనం సరే ఇప్పటికే చాలా ఉండవచ్చు నేను కాదు, బట్ స్టిల్ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం కోసం, అడుగులు ముందుకు వేయడం కోసం, గ్రామాన్ని కదిలించడం కోసం ఎట్లాగో సాంస్కృతిక సారథి కళాకారులు ఉన్నారు, అవసరం ఒకటి ఇంకా పెంచుకుందాం. ఇంకా చాలా కొన్ని వేల మంది ప్రభుత్వ పరంగానే కాదు ప్రైవేట్ కొన్ని వేల మంది ఉన్నారు కళాకారులు. ఇప్పుడు ఆ కళాకారులను కూడా గుర్తించి టూరిజం ప్లేస్లో కూడా చాలా చోట్ల ఇక్కడ టూరిజం ప్లేస్లో అక్కడ కూడా స్టేజ్ ఏర్పాటు చేసి వచ్చే టూరిస్టులకు ఈ కల్చర్ మన ఆటపాట ద్వారా వ్యవహారం ద్వారా చేస్తూ దానిలో ఇదిగును చూపించే కార్యక్రమం చేయడానికి దానికి కూడా మనం ఒక రచన చేసుకొని వ్యవహారం చేసుకున్నాం, ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని, మరి దానికి నడుం బిగించాల్సింది. దీంతో పాటుగా టూరిజం ప్రమోషన్, టూరిజం కూడా మొన్న సందర్భంలో మాట్లాడడం జరిగింది ఈ మిస్ వరల్డ్ ఫోటో సందర్భంగా. టూరిజం కూడా ఎంటర్టైన్మెంటే కాదు, ఇట్ ఈస్ ఆల్సో సోషల్ వర్క్. అంటే మనం టూరిజం పోవడం వల్ల మనం పెట్టే ఖర్చు ద్వారా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వాళ్ళు కూడా కొంత ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, బ్రతుకు దగ్గర దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన దాంట్లో ప్రతి నెల కనీసం సరే ఇతర దేశాలు పోతే అమెరికా పోతే ప్రతి వారం 2 రోజులు వాళ్ళు సాటర్డే సండే ఓన్లీ దే గో ఆన్ ట్రిప్స్. మన దగ్గర ఎవరో ఎందుకు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను, ఇప్పటిదాకా నేను కోరుకుంటూ చూడలే, చూడాలి ఎందుకంటే ఇప్పటిదాకా రావాల్సిన చూడలే, చాలా ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే లైఫ్ ఈజ్ ప్రీషియస్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ టూ షార్ట్. నేనైతే పునర్జన్మ ఉంది కానీ నేనైతే నమ్మా. ఉన్న జన్మ సార్థక చేసుకోవాలంటే ఇవన్నీ చేస్తూ ప్రతి నెల కూడా ఒక 2 రోజుల పాటు ప్రతి వ్యక్తి కూడా ప్రతి వారం కాకుండా కనీసం ప్రతి నెల కన్నా 2 రోజులు టూరిజం స్పెండ్ చేసి రకరకాల మనం కట్టలేము కదా, ఆ కట్టడాలు కట్టలేము, ఆ దేవాలయాలు నిర్మించలేము, ఇవన్నీ మనకు తెలియదు. మరి ఇప్పుడు చూడకపోతే ఇంకేం చూస్తాం, ఈ జన్మలో కాబట్టి ఇంకే జన్మ చూస్తాం, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు. సో ఇట్లా రకరకాల వివిధ అంశాల పైన మీ అందరి అభిప్రాయాలు తీసుకొని సలహాలు తీసుకొని మీరు మమ్మల్ని ప్రేరేపించాలా, మేము మిమ్మల్ని ప్రేరేపించాలా, ఏ విధంగా దీన్ని మాటల ద్వారా పాటల ద్వారా వ్యవస్థలో మార్పు రావాలి. ఇవన్నీ ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాని పని. చూస్తా ఉన్నాం 70 సంవత్సరాల నుంచి. ఎందుకంటే సమాజమే నడిపించాలి కాబట్టి దానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే డెఫినెట్ గా ముమ్మాటికి రచయితలు, కవులు, కళాకారులు సమాజాన్ని సంఘటితం చేయగలిగారు.
సమాజాన్ని సంఘటన చేయగలదు కాబట్టి 4 కోట్ల ప్రజల్ని ఒక తాటిపైన తీసుకొచ్చింది ఆట పాట మాటనే కాబట్టి మీ ద్వారానే సాధ్యమైందని చెప్పని ఆలోచనకు వచ్చి మనందరం ఒక ఇష్టంగా చర్చ పెట్టుకొని దీన్ని ఏ విధంగా మీరేం చేయాలి మేమేం చేయాలి అనే దానిపైన మీ సలహాలు సూచించమని చెప్పని మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఎప్పుడు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.